బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం అక్కడ నాటు బాంబు కలకలం రేగింది. నాటు బాంబులు పేలి పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సంబంధించి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అక్కడి పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇంకొన్ని నాటు బాంబులు గుర్తించడం జరిగింది. వాళ్ళు నాటు బాంబుల తయారీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద నాటు బాంబులకు సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మంచిర్యాల జిల్లా జన్నారంలో నాటు బాంబు కలకలం రేగింది. నాటు బాంబులు పేలి పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మరికొన్ని నాటు బాంబులను గుర్తించడం జరిగింది. నాటు బాంబుల తయారీ కేంద్రంపై కఠినమైన చర్యలు తీసుకుంటా ఉంటున్నారు పోలీసులు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, నాటు బాంబుల తయారీకి సంబంధించి అక్కడికి చేరుకున్న తర్వాత, అంటే అక్కడ నాటు బాంబుల తయారీని గుర్తించడానికి పోలీసులు అక్కడికి చేరుకున్న క్రమంలో మరికొన్ని నాటు బాంబులు బయటపడ్డాయనేది మనకు అందుతున్న సమాచారం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు రవి నాయక్ సిద్ధంగా ఉన్నారు. రవి, అక్కడ పరిస్థితి ఏంటి? నాటు బాంబుల తయారీ అనేది గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నమాట. బట్ ఈరోజు అక్కడ పశువులు గాయాలయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక గేదెకు ఈ దవడ ప్రాంతంలో ఇలా ఇబ్బందికర వాతావరణంతో వెళ్తుంది. ఆ విజువల్ని చూపించలేం మేము మీకు. ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఉండుంటుంది అనేది. రవి, ప్రజెంట్ పరిస్థితి ఏంటి అక్కడ? సచిన్, ఇది మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నాటు బాంబుల కలకలం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదాంపల్లి గోదావరి సమీపంలో ఈ నాటు బాంబులు అమర్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో తిరిగిన పక్షులు కావచ్చు, ఆ ప్రాంతంలో తిరిగిన జంతువులు కావచ్చు, దాంతో పాటు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ ప్రాంతంలో మేతకు వెళ్ళిన పశువులతో పాటు గేదెలకు కూడా ఆ ప్రాంతంలో తిరగడంతో, దానిపై అడుగుపడడంతో ఒక్కసారిగా ఆ నాటు బాంబులు పేలినట్టు ఆడ ప్రత్యక్షంగా కొంతమంది చూసిన వ్యక్తులు చెబుతున్నారు. పెద్ద శబ్దం రావడంతో ఆ ప్రాంతానికి మేము వెళ్ళామని చెప్తున్నారు. నాటు బాంబుల తయారీకి ఎవరైతే తయారు చేశారో, ఎవరున్నారు, దీని వెనకాల అసలు సూత్రధారులు ఎవరు అని ముఖ్యంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సంఘటన స్థలానికి పోలీసులు ఎస్ఐ జన్నారం ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ప్రధానంగా నేరుగా అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికులు మాత్రం ఒక విషయం చాలా క్లియర్ గా చెబుతున్నారు. గోదావరి తీర ప్రాంతంలో ఎప్పుడు ప్రజలు తిరుగుతూ ఉంటుండ్రు. ఆ ప్రజలు తిరుగుతుంటారు కాబట్టి ఇలాంటి అంశాలు నెగ్లెక్ట్ గా ఉంటే చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని వెంటనే ఎవరైతే ఈ నాటు బాంబుల తయారీ చేసి ఆ ప్రాంతాల్లో వన్యప్రాణుల కోసం కావచ్చు, దాంతో పాటు ఇతరత్ర ప్రాణుల కోసం వేటగాళ్ళు అమర్చిన ఈ నాటు బాంబుల వెనకాల ఎవరున్నారు, వెంటనే పోలీసులు దర్యాప్తు చేసి వారిపై కేసు నమోదు చేయాలని చెబుతున్నారు. ఇప్పటికే ఈ తరహాలో పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. అసలు నిజంగానే దీని వెనకాల ఎవరున్నది, ఏం జరుగుతుందనే కోణంలో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. గోదావరి తీర ప్రాంతంలో అప్పటికే సంఘటన స్థలానికి చేరుకోవడంతో చాలా మేరకు ఐడెంటిఫై చేసినట్టు తెలిసింది. ఈ నాటు బాంబులు నాటు బాంబులు ఆడ పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఎవరు పెట్టుంటారు అనే కోణంలో కూడా విచారణ కొనసాగారు. అయితే ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ పక్కాగా వన్యప్రాణుల వేట కోసమే ఆడ పెట్టినట్టు ఒక నిర్ధారణ. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ రవి, కేవలం వన్యప్రాణులకు సంబంధించి కావచ్చు, వాటికి టార్గెట్ గా నాటు బాంబులు పెట్టారా, లేకపోతే ఎవరినైనా టార్గెట్ చేసుకుని, ఎవరినైనా నేతల్ని టార్గెట్ చేసుకోవడానికి చేసిన కార్యక్రమంగా పోలీసులు భావిస్తూ ఉన్నారా? సచిన్, ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కూడా కవ్వాల అభయారణ్యానికి వస్తుంది. ఎక్కువగా ఈ ప్రాంతంలో జంతు సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాటి కోసమే ఈ నాటు బాంబులు పెట్టినట్టు ఒక నిర్ధారణకైతే అధికారులు వచ్చారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు ఈ అంశంలో సమాచారం కూడా ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి నిజంగానే దీని వెనకాల అసలు ఏముంది, ట్రాకింగ్ కెమెరాలు ఉంటే ఈ ప్రాంతంలో ఎవరెవరు తిరిగారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారు, ఉంటే ఆ ప్రాంతంలో అసలు ఎవరు వెళ్ళారు, ఇటీవల కాలంలో ఈ 2-3 రోజుల్లో ఆ ప్రాంతంలో వెళ్ళిన వారు ఎవరెవరు అనే కోణంలో ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులకు ఈ ప్రాంతంలో తిరిగే అవకాశం లేదు. గోదావరి తీర ప్రాంతంలో
పోయే అవకాశం లేకపోవడంతో కొంత పక్కాగా నాటు బాంబుల తయారీ చేసి ఆ ప్రాంతంలో వేసిన వాళ్ళు పక్కాగా వేటగాళ్ళే అని ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఎంక్వైరీ కొనసాగుతుంది. ఈ ఎంక్వైరీలో అసలు ఏం తేలుతుందో వేచి చూడాలి సచిన్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి. నిజంగా హృదయ విదారకమైన దృశ్యాలు అవి. యాక్చువల్లీ ఆ విజువల్స్ మేము మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఆ విజువల్స్, ఇన్ఫాక్ట్ ఆర్టీవీకి కూడా విజువల్స్ చేరాయి. పాపం అట్టుగా వెళ్తున్న ఆ గేదెలు ఇబ్బంది పడ్డాయి నాటు బాంబు పేరి. చాలా హృదయాన్ని కలిచివేసే దృశ్యాలు అవి. అఫ్కోర్స్ కారణం ఏదైనా కావచ్చు, నాటు బాంబుల తయారీ మాత్రం అరికట్టాల్సిందే. చూడొచ్చు ఆ ప్రాంతంలో ఇంకా నాటు బాంబులు ఉన్నాయంటే ఒక్కసారిగా అక్కడ హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి పోలీసులు కూడా యాక్షన్లోకి దిగారు. కఠినమైన చర్యలు తీసుకుంటా ఉంటే ఇప్పటికీ పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. మంచిర్యాల జిల్లాలో నాటు బాంబు ఒక్కసారిగా కలకలం రేగింది. మంచిర్యాల జిల్లా జన్నారంలో నాటు బాంబు కలకలం రేగింది. నాటు బాంబు పేలి పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలంలో మరికొన్ని నాటు బాంబులు గుర్తించడం జరిగింది. నాటు బాంబులు తయారీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. State-of-the-art infrastructure. Smart Green Campus. Globally certified labs. KL deemed to be university.